అందరు గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ ఇదే పోలీస్ అధికార యంత్రాంగం ఉంటుంది. ఇదే పోలీస్ అధికారులు మళ్ళీ కూడా ఏ ప్రభుత్వం చెప్పినా వింటారు. ఇదే పోలీస్ అధికారులు ఏదైతే ఈరోజు మీరు అనుకున్నట్టు మీకు కొమ్ము కాస్తారో ఇదే రేపు ఇంకో ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు కూడా ఇలాగే జరుగుతాయి. ఈరోజు పోలీస్ అధికారులే మాకు ఎస్పీ స్థాయి పోస్టులే మాకు వద్దురానైనా మేము వెళ్ళిపోతాం అంటున్నారు. మమ్మల్ని రిలీవ్ చేయండి జిల్లాలోంచి, మేము కావాలంటే లూప్ లైన్లోకి వెళ్ళిపోతాం, ఎవరైనా ఎస్పీ పోస్ట్ కంటే మేము వస్తాం అని చెప్తారు. అట్లాంటిది మాకు పోస్టింగే వద్దు, మేము లూప్ లైన్లోకి వెళ్తామని అని ఎస్పీలు ఉన్నారంటే ఎంత దారుణాలు జరుగుతున్నాయన్నది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఒకటైతే చెప్తాం, చంద్రబాబు నాయుడు గారికి అంత సీనియరు, 40-50 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు. ఆయనకి తెలిసి ఉండాల అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, ఇది ఒక చక్రం. ఈరోజు నువ్వు ఉన్నావు, మొన్న మేమున్నాం, రేపు మళ్ళీ మేము వస్తాం. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అంతకంత ఉంటుంది. రాజకీయాలు మీరు మంచి చేయాలి, కానీ కక్ష చేసే రాజకీయాలు నిన్న జగన్ అన్న చెప్పినట్టు ఎవరి చేతుల్లో ఉండరు. ఈరోజు మీరు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తే రేపు ఏ కార్యకర్త కూడా ఎవరి మాటలు వినరు, వినే పరిస్థితి కూడా ఉండదు. ఆ రోజు ఇదే పోలీస్ యంత్రాంగం మీరు గొంతు చించుకున్నా ఏం చించుకున్నా మీకు కూడా కేసులు పెట్టే పరిస్థితులు ఉండవు. కాబట్టి ఈరోజు కక్ష రాజకీయాల వల్ల తాత్కాలికంగా మీరు సునకానందమో లేదు అంటే సైకోనో లేదంటే ఏదన్నా మీరు పొందొచ్చేమో, కానీ ఒక 40 రోజులు లేకపోతే 30 రోజులు మా నాయకుల్ని మా కార్యకర్తల్ని జైల్లో పెట్టొచ్చేమో, కానీ అంతమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తల్లో కానీ ఎక్కడ కూడా నిరుత్సాహం తింపలేరు. ఇంకా కసి పెంచుతున్నారు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేమందరం కూడా వస్తాం. లేని స్కామ్ని ఎక్కడ ఈరోజు చూస్తే మీరు ఇది అన్ని లెక్కలే. మీ దాంట్లో మాకన్నా కేసులు ఎక్కువ అమ్మిన మీరు ఆదాయం తక్కువ ఉంటే తక్కువ కేసులు అమ్మి మేము ఆదాయం ఎక్కువ తీసుకొస్తే ఆదాయానికి గండి పడుతుందని చెప్తా ఉన్నారు. అదే రేటు మారలా. డిస్టరీస్కి ఇచ్చే రేటు మీరెంత ఇచ్చారో మేమెంత ఇచ్చాం, కానీ ఆదాయం మా ప్రభుత్వంలో పెరిగింది, మీ గవర్నమెంట్లో